गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीव उपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जौनुकन्या प्रवाहवत्। అందరికీ నమస్కారం అండి। ఈరోజు మనం అత్యంత ప్రధానమైన ఒక క్రూషియల్ స్టేజ్కి వచ్చేసాము। ఇందులో ప్రధానంగా మొట్టమొదటిగా మనం చేయాల్సింది బర్త్ టైం రెక్టిఫికేషన్। అంటే మనకి ఏదైతే కస్టమర్ ఎవరిదైతే జాతకాన్ని మనం పరిశీలించాలనుకుంటున్నామో వారు ఇచ్చినటువంటి జాతకం అనేది టాలీ కావాలి। ఆ టాలీ కావటం అనేదాన్ని రెక్టిఫికేషన్ అంటారు। దాన్ని రెక్టిఫై చేయటం అంటే శుద్ధి చేయటం, దాని మనకు తెలుగులో బాగా అర్థం కావడానికి శుద్ధి చేయడం, ఇచ్చిన టైం సరైనదా కాదా అని జడ్జిమెంట్ చేసుకోవటం। మనకి కృష్ణమూర్తి పద్ధతిలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయండి। లగ్నం అనేది 9వ భావంతో సంబంధం కలిగి ఉండటం అనేది, అలాగే ఇంకా అనేక రకాల వివిధ పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఈ కస్పెలిటలిక్ సిస్టమ్ అనేది ఒక యూనిక్ సిస్టమ్ అండి। ఈ సిస్టంలో మనం ఈ బర్త్ టైం ఏ విధంగా రెక్టిఫై చేస్తాము, దీనికి సంబంధించిన రూల్స్ ఏమైనా ఉన్నాయా, ప్రధానంగా ఇది రూల్స్ అనమాట। ఈ రూల్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఒకటి తర్వాత మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట। ఇందులో ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ని సంబంధించినటువంటి స్లైడ్స్ మీకు చూపిస్తాను। ఫస్ట్ రూల్స్, ఒక్కొక్క రూల్స్ మనం ప్రజెంట్ చేసుకుంటూ వెళ్దామండి। మొదటి రూల్ చూడండి, ఇందులో మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను। కనబడుతుందండి సార్? స్క్రీన్ కనబడుతుందా? రెస్పాండ్ అవ్వండి ఒకరైనా। ఓకే సార్, ఓకే సార్, కనిపిస్తుంది సార్, చూపిస్తుంది। రైట్। సో ఇందులో బర్త్ టైం రెక్టిఫికేషన్ అనే విషయానికి వస్తే మనం ఇది చూడండి, ఇందులో ఫస్ట్ రూల్ చూడండి, కస్పల్ ఇంటర్లింక్స్ రూల్స్ ఫర్ డూయింగ్ బీటీఆర్ అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్, సిఐఎల్ అంటే కస్పల్ ఇంటర్లింక్స్ సిఐఎల్ అంటే ఇందులో మొట్టమొదటి రూల్ చూడండి, ద సబ్సబ్-లార్డ్ ఆఫ్ ద అసెండెంట్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ సో హ్యాస్ టు క్లియర్లీ రిఫ్లెక్ట్ మూన్ స్టార్ లార్డ్। అంటే మనం ఏ నేటివ్ జాతకాన్ని మనం పరిశీలించాలనుకుంటున్నామో ఆ జాతకం యొక్క మూన్ స్టార్ ఎవరైతే అయి ఉన్నారో అది ఆ జాతకం యొక్క లగ్నం యొక్క సబ్సబ్-లార్డ్తో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి అనేది మొట్టమొదటి రూల్ అండి। అయితే దీని వెనకాతల మనం అసలు ఎందుకు ఇలా మ్యాచ్ అవ్వాలి, దీనికి ఏమైనా ఉందా అంటే ఫిలాసఫీ, దీని వెనకాతల ఏమైనా ఫిలాసఫీ ఉందా అన్న అంశాన్ని మనం పరిశీలన తీసుకుంటే నిజానికి మనకి ఒక ఈవెంట్ జరగాలి అంటే ఎన్ ఈవెంట్ హ్యాపన్స్ ఎట్ ఎ మూమెంట్ వెన్ అసెండెంట్ ఏదైతే ఉందో, వెన్ అసెండెంట్ ఈజ్ అరైజింగ్ కోరూల్డ్ ప్లానెట్స్ ఆఫ్ దట్ సిగ్నిఫికేటర్స్గా మనకు ఉండాలి। అంటే ఏ భావాన్ని మనం పరిశీలిస్తున్నా ఆ భావానికి సంబంధించినటువంటి లగ్నమై ఉండాలనేది మనకు జనరల్గా మనకు తెలిసిన రూల్ అలాగా। ఇక్కడ మన బర్త్ టైం ఏం చేస్తుంటే ద బర్త్ టైమ్ ఆఫ్ ద నేటివ్ మీన్స్ ఎడిషన్ టు ది ఫ్యామిలీ ఆఫ్ ది ఫాదర్, అంటే తన ఫాదర్కి ఒక కుటుంబం పెరగటం, మనం పుట్టడం అంటే మన తండ్రికి కుటుంబం పెరగటం, తండ్రికి కుటుంబం పెరగడం అంటే తండ్రి నుంచి రెండో ఇల్లు చూడాలి, బై ది వే ఆఫ్ చైల్డ్ బర్త్ అంటే అతనికి 5వ స్థానమై ఉండాలి, అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యాంబిషన్ అంటే 11th హౌస్, అంటే తండ్రి స్థానం నుంచి మన జాతకంలో తండ్రి స్థానం 9వ స్థానం అవుతుంది, 9వ స్థానం నుంచి అంటే 9th హౌస్, ఫ్రమ్ 9th హౌస్ వీ హ్యావ్ టు చెక్ 2nd హౌస్, 5th హౌస్ అండ్ 11th హౌసెస్। అంటే ఏంటి, మనం 9th నుంచి చెక్ చేసుకున్నట్లయితే సిన్స్ ద నేటివ్స్ చార్ట్ 9th హౌస్ రిప్రజెంట్స్ ద అసెండెంట్స్ ఫాదర్స్ హౌస్, కాబట్టి మన జాతకం నుంచి అంటే ఏ జాతకాన్ని అయితే మనం పరిశీలిస్తున్నామో ఆ జాతకంలో 10th హౌస్, 9th నుంచి 2nd హౌస్ అంటే మన నుంచి 10th హౌస్ అవుతుంది, 9th నుంచి 5th హౌస్ అంటే మనకి లగ్నం అవుతుంది, 9th హౌస్ నుంచి 11th హౌస్ అంటే 7th హౌస్ అవుతుంది। సో ఒక ఈవెంట్ అంటే మన లగ్నం మన పుట్టుక జరగాలి అంటే మన జాతకంలో కోరూలర్స్ అంటే ఎవరు, మన లగ్నం యొక్క కోరూలర్స్ 1, 7, 10 కనెక్షన్ రావాలి। ఈ 1, 7, 10 అనేది కాన్సెప్ట్ మరొకసారి వినండి, సిన్స్ ద నేటివ్స్ చార్ట్ 9th హౌస్ రిప్రజెంట్ ది అసెండెంట్స్ ఫాదర్ కాబట్టి ఫాదర్స్ హౌస్, సో ఫ్రమ్ ఫాదర్స్ హౌస్ 2nd హౌస్ ఇండికేట్స్ 10th హౌస్ ఆఫ్ అవర్ లగ్న, ఫ్రమ్ ఫాదర్స్ హౌస్ 5th house indicates lagna of ours, from father's house 11th house, so desire fulfillment house, so that is 11th house, మన నుంచి చూస్తే 7th house అన్నమాట। సో ఇలా మనం ఒక ఈవెంట్ అంటే మన లగ్నం యొక్క కోరూలర్స్
1, 7, 10కి కనెక్టివిటీ ఉండాలి అనేది ఫస్ట్ ప్రైమరీ రూల్ అండి. సో ఇంకా మనకి చెప్పుకోవాలండి, ఇంకా ఇఫ్ ద సబ్లాడ్ ఆఫ్ ద ఎసెండెంట్, ఇక్కడ మనం కృష్ణమూర్తి పద్ధతిలో సబ్లాడ్ వరకు వెళ్తాం, ఇక్కడ కస్పల్ ఇంటర్లింక్ సిస్టంలో సబ్లాడ్ వరకు వెళ్తాం. సో సబ్లాడ్ ఆఫ్ ద ఎసెండెంట్ హ్యాస్ పొజిషనల్ స్టేటస్ ఉంది అనుకోండి, అండ్ ఇట్ అపియర్స్ ఇన్ సైన్ ఆర్ స్టార్ ఆర్ సబ్లాడ్ ఆఫ్ ద 10th కస్ప్. ఇది కూడా ఒక రూలేనండి. లగ్నం యొక్క ఎసెండెంట్ ఇది ఒక రూల్ అనమాట. మనం పరిశీలించాల్సినటువంటి సబ్లాడ్ ఆఫ్ ఎసెండెంట్ మన జాతకంలో 10th హౌస్తో కానీ కో-రూలర్గా కనపడాలి. కో-రూలర్ అంటే మీకు చెప్పాను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కో-రూలర్ అంటే యాజ్ అ సైన్ లార్డ్ ఆర్ స్టార్ లార్డ్ ఆర్ సబ్లార్డ్ ఆర్ సబ్లార్డ్ ఎక్కడో దగ్గర కనపడాలి. ఎవరు? లగ్నం యొక్క సబ్లార్డ్. ఇది కూడా ఒక జడ్జిమెంట్ అనమాట, నేటివిటీ అంటే చెక్ చేసుకోవడానికి. ఇంకా మనకి ఈ సిస్టంలో జెనెటికల్ కనెక్షన్స్ ద్వారా చెప్పడం కూడా ఒక రూల్ ఉంది. జెనెటికల్ కనెక్షన్స్ అంటే, by genetical connections we mean that subsublood of the relevant cusp that represents a native's father, mother, younger brother, elder co-born and children should establish relationship with the moon star lord. For example, ఇప్పుడు ఏ నేటివ్ జాతకాన్ని మనం జడ్జిమెంట్ చెప్పబోతున్నామో, 3rd కస్పల్ సబ్లాడ్ ఇండికేట్స్ ద యంగర్ కోబోర్న్ ఆఫ్ ద నేటివ్. సో యంగర్ కోబోర్న్ స్టార్ మనకు తెలిసినట్లయితే మనం పరిశీలించాల్సిన జాతకం యొక్క 3rd కస్పల్ సబ్లాడ్ ఆ స్టార్తో కనెక్టివిటీ ఉండాలి. ఇది ఒక రూల్. ఇది జెనెటికల్ కనెక్షన్స్ కింద వస్తాయి. అలాగే 9th కస్ప్, ఏ జాతకాన్ని మనం పరిశీలిస్తున్నామో ఆ జాతకం యొక్క 9th కస్పల్ సబ్లాడ్ మస్ట్ బి కనెక్టెడ్ విత్ ది నేటివ్స్, అంటే ఏ జాతకాన్ని నేటివ్స్ ఫాదర్స్ స్టార్, ఇది ఒక రూలు. అలాగే 4th కస్పల్ సబ్లాడ్ మదర్ యొక్క స్టార్తో కనెక్టివిటీ ఉండాలి. ఇవన్నీ మనం బర్త్ టైం రెక్టిఫికేషన్ రూల్స్ అండి. ఇవి జెనెటికల్ కనెక్షన్స్ కింద వస్తాయి ఇవన్నీ. అలాగే యంగర్ కోబోర్న్ 3rd కస్ప్ చూపించినప్పుడు ఎల్డర్ కోబోర్న్ ఉన్నారా? ఎల్డర్ కోబోర్న్ అంటే మనకు మోర్ దెన్ 1 or 2 ఉండొచ్చు ఎల్డర్ కోబోర్న్స్. సో ఇట్ డజంట్ మ్యాటర్, ఇమ్మీడియట్ ఎల్డర్ కోబోర్నే మనం కన్సిడర్ చేస్తాం ఇన్ దిస్ సిస్టమ్. సో చాలా మీరు జాగ్రత్తగా వినాలి, ఇమ్మీడియట్ ఎల్డర్ కోబోర్నే లెక్క. అందరికన్నా ఎల్డర్ మనం తీసుకోప్పుడు, నేను ఒక 3rd ఇష్యూ అనుకోండి, నా జాతకాన్ని నేను పరిశీలించుకునే క్రమంలో 11th ఇండికేట్స్ మై ఇమ్మీడియట్ ఎల్డర్ బ్రదర్. నేను 3rd అనుకోండి, ఇమ్మీడియట్ ఎల్డర్ బ్రదర్ అంటే 2nd, అంటే నా 2nd బ్రదర్ యొక్క సబ్లాడ్కి కనెక్టివిటీ ఉండాలి 11th అనేది. ఈ సిస్టంలో అదొకటి మనం పరిశీలిస్తామండి. ఇంకా మనం పరిశీలించేది ప్రామిస్ ఫర్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మన రిలేటివ్స్ అంటే ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఫోర్ ఫాదర్, గ్రాండ్ మదర్ యొక్క డెత్ డేట్ ఆర్ ఎనీ ఈవెంట్, ఇవి తీసుకొని బర్త్ టైంని రెక్టిఫై చేస్తాము. అలాగే జస్టిఫికేషన్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ కూడా ఒక ప్రొసీజర్. ఇలా మనం ఒక్కొక్క ఈవెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇందులో నేను ప్రధానంగా ఇప్పుడు మీకు ఒక టేబుల్లా తయారు చేస్తాను చూడండి. ఫస్ట్ ఇవన్నీ రూల్స్ అండి. ఈ ఖచ్చితంగా ఈ రూల్స్ అప్లై చేయాల్సిందే. ఒక చార్ట్ మనం చూసినప్పుడు ఈ చార్ట్ వ్యాలిడిటీ ఉందా లేదా అని చూడాలంటే ఇవి మనకి ఫస్ట్ రూల్ చూడండి. ఫస్ట్ రూల్, ద సబ్లాడ్ ఆఫ్ ద ఎసెంట్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ సో హ్యాస్ టు క్లియర్లీ రిఫ్లెక్ట్స్ మూన్ స్టార్ లార్డ్. అయితే ఇక్కడ మూన్ స్టార్ లార్డ్ అనేది ద సబ్లాడ్ ఆఫ్ ద ఎసెంట్ ఇట్ సెల్ఫ్ మే బి ద మూన్ స్టార్ లార్డ్. సపోజ్ ఎగ్జాంపుల్, మనం పరిశీలించాల్సిన జాతకం యొక్క సబ్లాడ్ ఒక మార్స్ అయిందనుకోండి, మూన్ స్టార్ లార్డ్ కూడా మార్స్ అవ్వచ్చు. అప్పుడు ద సబ్లార్డ్ మే ఆర్ మే నాట్ బిన్ ద పిఎస్. అక్కడ పిఎస్తో డజన్ పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా మనం పరిశీలించాల్సిన అవసరమే లేదు. అలా ఉంటే ఆ జాతకం ఫస్ట్ కండిషన్ పాస్ అయింది అని చెప్తాం. సెకండ్ కండిషన్, ద స్టార్ లార్డ్, ద సబ్లార్డ్ ఆర్ ది సబ్లార్డ్ ఆఫ్ ద సబ్లార్డ్ ఆఫ్ ద ఎసెండెంట్ కెన్ బి ద స్టార్ లార్డ్ ఆఫ్ ద మూన్. ఇవన్నీ కూడా నేను స్లైడ్స్ మీరు పెడతాను, ఇవన్నీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ద స్టార్ లార్డ్, సబ్లార్డ్ ఆర్ సబ్లార్డ్ ఆఫ్ ద సబ్లార్డ్ ఆఫ్ ద ఎసెండెంట్. ఇప్పుడు సబ్లార్డ్ ఆఫ్ ద ఎసెండెంట్ మార్స్ అనుకోండి, మార్స్ ఉన్న స్టార్ లార్డ్, మార్స్ ఉన్న సబ్లార్డ్, మార్స్ ఉన్న సబ్లార్డ్, ఈ మూడిట్లో ఏదైనా మూన్ స్టార్ కావచ్చు. అప్పుడు కూడా మనం ఈ కండిషన్ పాస్ అయిందని తీసుకుంటాం. మూడో కండిషన్, ద స్టార్ లార్డ్ ద మూన్ కెన్ బి అటు కెన్ బి ఇన్ ద స్టార్ ఆర్ సబ్ ఆఫ్ ద సబ్లార్డ్ ఆఫ్ ద ఎసెండెంట్. సపోజ్ మూన్ స్టార్ జూపిటర్ అనుకోండి, జూపిటర్ ఉన్న స్టార్ లార్డ్ కానీ, జూపిటర్ ఉన్న సబ్ కానీ, జూపిటర్ ఉన్న సబ్ కానీ ఏదైనా లగ్నం యొక్క ఎసెండెంట్గా రావచ్చు, ఎసెండెంట్ సబ్లార్డ్గా రావచ్చు. అలాంటప్పుడు థర్డ్ కండిషన్ సాటిస్ఫై అయిందని చెప్తాం.
అన్నిట్లో ఏ కండిషన్ అయినా సరిపోవాలి. ఈ కండిషన్స్ కాకుండా మరేది ఉన్నా సరే అది వ్యాలిడ్ కాదు అని చెప్తాం. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు అది చూపిస్తాను ఎలా చేయటమో. ఇవి మూన్ ఇట్ సెల్ఫ్ కమ్స్ యాజ్ ద సబ్సబ్లాడ్ అసెండెంట్. అంటే సపోజ్ మూన్ స్టార్లో ఉన్నాడు, సారీ అసెండెంట్ సబ్సబ్లాడ్ మూన్ అనుకోండి. సో దట్స్ ఎనఫ్. మరి మూన్ ఏ స్టార్లో ఉన్నాడో మనకు అనవసరం. లగ్నం యొక్క సబ్సబ్లాడ్ మూన్ అయినప్పుడు దెన్ ఆటోమేటికలీ ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టే. అంటే ఫస్ట్ కండిషన్ ఏది, ద సబ్సబ్లాడ్ అసెండెంట్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ సో హ్యాస్ టు క్లియర్లీ రిఫ్లెక్ట్స్ మూన్ స్టార్ లాడ్. అసెండెంట్ సబ్సబ్లాడ్ మస్ట్ బి కనెక్టెడ్ విత్ మూన్ స్టార్ లాడ్ అనే కండిషను ఈ ABCDEFG అనే రూల్స్లో ఏదో ఒక దానితో మ్యాచ్ అవ్వాల్సిందే. తర్వాత చూడండి, ఇఫ్ టూ ప్లానెట్స్ ఆర్ సెట్ టు బి రిలేటెడ్ ఇఫ్ దే ఆర్ ఇన్ ద సేమ్ స్టార్. సపోజ్ ఎగ్జాంపుల్ లగ్నా కస్పల్ సబ్సబ్లాడ్ శాటర్న్ వచ్చాడు అనుకోండి. ఈ నేటివ్స్ చార్ట్లో శాటర్న్ ఈజ్ ఇన్ మార్స్ స్టార్ అనుకోండి. అప్పుడు మూన్ స్టార్ లాడు సమ్ మెర్క్యూరీ వచ్చింది అనుకోండి, మెర్క్యూరీ కూడా మార్స్ స్టార్లో ఉన్నాడు అనుకోండి. అప్పుడు దేర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ లగ్నా కస్పల్ సబ్సబ్లాడ్ అండ్ మూన్ స్టార్ లాడ్ అకార్డింగ్ టు ది 1E రూల్. 1E రూల్ ఏం చెప్తుంది, ద టూ ప్లానెట్స్ ఆర్ సెట్ టు బి రిలేటెడ్ ఇఫ్ దే ఆర్ ఇన్ ద సేమ్ స్టార్ అని చెప్తాం అన్నమాట. F రూల్ ఏం చెప్తుంది, ఇఫ్ రాహు అండ్ కేతు బికమ్స్ ది సబ్సబ్లాడ్ అసెండెంట్. అలాంటి సందర్భాలలో వీ హ్యావ్ టు కన్సిడర్ ది representatives of Rahu and Ketu. Whenever Rahu and Ketu comes, we have to take into Rahu as Rahu has its representative. Rahu is sign lord and Rahu star lord, or Ketu sign lord and Ketu star lord. We have to take into consider Rahu, Ketu as 3 planets. So G rule chudandi. G rule is a different rule. Planet placed in the bhava acts as virtual subsublord of that bhava. If a planet is placed in the first bhava, then that planet will become the virtual, VSSL means virtual subsublord of the ascendant. Virtual subsublord means moon star lord అయి ఉండాలి. సో వర్చువల్ subsublord may be or may not be in positional status. సో ఇది కన్సిడర్ చేస్తామండి. అంటే లగ్నంలో ఏదైనా ప్లానెట్ ఉంటే చాలు, అది లగ్న కస్పల్ subsublord టాలీ కాకపోయినా సరే వీ విల్ టేక్ ఇన్ టు కన్సిడర్. సో దిస్ ఈజ్ ఫస్ట్ రూల్. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒకటో రూలే. సో ఫస్ట్ రూల్ విల్ బీ అప్లైడ్ అకార్డింగ్ టు ABCDEFG. ఇది ఎనీ వన్ రూల్ అనమాట. ఇది ఫస్ట్ రూల్ అంటే. సెకండ్ రూల్ చూడండి, ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఆల్ ది కోరూలర్స్ ఆఫ్ సన్, మూన్ అండ్ అసెండెంట్ షుడ్ బేర్ ది రిలేషన్షిప్ విత్ ఫస్ట్, సెకండ్ అండ్ 10th హౌసెస్. దట్ ఈస్ 2, 5, 11 ఫ్రమ్ ది 9th హౌస్. ఇది సెకండ్ రూల్ అండి. అంటే మనం కోరూలర్స్ ఆఫ్ సన్, కోరూలర్స్ ఆఫ్ మూన్, కోరూలర్స్ ఆఫ్ అసెండెంట్ తీసుకున్నప్పుడు అవి ఫస్ట్ హౌస్లో, సెకండ్ హౌస్లో, 10th హౌస్లో మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి ఇన్ ద స్టార్ లెవెల్. ఇన్ ద స్టార్ లెవెల్ అండ్ సబ్ లెవెల్లో మాత్రమే, సబ్ లెవెల్కి వెళ్ళము. 1, 7, 10 రూల్ మస్ట్ బి వ్యాలిడ్ ఇన్ ది స్టార్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సబ్ లెవెల్. అంటే ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ లెవెల్లో దేర్ మస్ట్ బి రిలేషన్షిప్ ఆఫ్ కనెక్షన్ ఆఫ్ 1, 7 and 10th. ఎయిదర్ ఎనీ టూ out of 3, 1, 7, 10, any 2 can be considered. This is second rule. ఈ రూల్ చదవండి, నేను ఒక అప్లై చేసి చూపిస్తాను మీకు. ద మూమెంట్ ఆఫ్ ఈవెంట్ హ్యాపెనింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ప్రాణాలాడ్. సో ద ప్రాణాలాడ్ షుడ్ బి సిగ్నిఫికేటర్ ఆఫ్ 1, 7, 10th houses. At least 2 of these houses. Pranalad itself should appear in these cusps irrespective of the fact that it has the positional status or not. ఇది థర్డ్ రూల్ అండి. అంటే ఇవన్నీ ఒక ఎత్తు. ప్రాణాలాడ్, మూన్స్ ప్రాణాలాడ్ తీసుకుంటామండి. మూన్స్ ప్రాణాలాడ్ మస్ట్ బి ది సిగ్నిఫికేటర్ ఆఫ్ 1, 7, 10th houses. ఇది థర్డ్ రూల్. ఫోర్త్ రూల్ ఇది డిఫరెంట్ అండి. మిగతా సిస్టమ్స్లో ఎక్కడ కనపడింది ఇక్కడ కనపడుతుంది మనకి. దీన్ని ఆర్క్ రూల్ అంటాం అనమాట. ఆర్క్ ఆఫ్ ద అసెండెంట్ మస్ట్ బి ది సెట్. సపోజు ఇప్పుడు మనం రైజింగ్ అసెండెంట్ మేల్ సైన్ అనుకోండి. అంటే మీకు తెలుసు మేల్ సైన్స్ ఏంటో మనం చెప్తాం. ఏరిస్ అండ్ జెమినీ, ఏరిస్, జెమినీ, లియో, లిబ్రా, సజిటేరియస్ అండ్ ఎక్వైరస్ ఆర్ ది మేల్ సైన్స్. ఇప్పుడు మనం ఏదైతే జాతకాన్ని మనం స్టడీ చేస్తున్నామో ఆ జాతకం అసెండెంట్ ఈ మేల్ సైన్లో ఉంటూ అది మేల్ జాతకం అనుకోండి, అప్పుడు ఆర్క్ రూల్ మస్ట్ బి లెస్ దెన్ 50% అయి ఉండాలి. ఇది ఫోర్త్ రూల్ అండి. ఆల్ రూల్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. సపోజ్ ఇది మేల్ సైను చూడండి, మేల్ ప్లస్ మేల్ ఉంటే అంటే మేల్ సైన్ అయి ఉండాలి, మేల్ నేటివ్ అయి ఉండాలి.
అప్పుడు ఆర్క్ రూల్ మస్ట్ బి లెస్ దెన్ 50%. మేల్ సైన్ అయి ఉండాలి, ఫిమేల్ సెకండ్ ఏబి 4లో బీకి వద్దాం, బోత్ ఆర్ ఫిమేల్ అనుకుందాం, ఫిమేల్ సైన్ అండ్ ఫిమేల్ నేటివ్, అప్పుడు లెస్ దెన్ 50% ఉండాలి. సపోజ్ 1 మేల్ అండ్ అనదర్ 1 ఫిమేల్ అనుకోండి, అప్పుడు గ్రేటర్ దెన్ 50% అయి ఉండాలి. ఇది 4th రూల్ అండి. ఇప్పుడు 5th హౌస్ జెనెటికల్ కనెక్షన్స్. జెనెటికల్ కనెక్షన్స్ అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, యంగర్ కోబార్న్, ఎల్డర్ కోబార్న్, ఫాదర్, మదర్, కోబార్న్స్ అంటే సిస్టర్స్ కూడా వస్తారు ఇక్కడ. వీళ్ళందరినీ కూడా కోబార్న్స్గా చెప్తాం. వాళ్ళ యొక్క బర్త్ స్టార్స్తో ఈ నేటివ్ యొక్క ఆ రిలవెంట్ హౌసెస్ సబ్ లాట్స్ మ్యాచ్ అవ్వాలి అనేది 5th రూల్ అండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇవ్వగానే ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్లో బర్త్ టైం ఇచ్చేస్తామండి. దీన్ని స్టెప్ 1 అంటారు, కాస్టింగ్ హారోస్కోప్ యాజ్ పర్ గివెన్ డేటా. దిస్ ఈజ్ స్టెప్ 1. స్టెప్ 2 మనం ఏం చేయాలి, ఇప్పటివరకు మీకు చెప్పిన రూల్స్ ఇవ్వండి, మొత్తం 5 రూల్స్ అండి. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మనకి జెనెటికల్ కనెక్షన్స్ లేవండి మనకి ఇచ్చింది, ఏం చేద్దాం? ఓకే, లీవ్ ఇట్. 5th హౌస్ 5th డిలీటెడ్. 4th మిగతావన్నీ మన దగ్గర ఉంటాయి కదా, మేల్ నేటివ్, మేల్ సైనం అని మనకి చేతుల్లో ఉన్న పని. మిగతావన్నీ అంటే 4 రూల్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. అవుట్ ఆఫ్ 4 రూల్స్ ఎవ్రీ రూల్ మస్ట్ బి సాటిస్ఫైడ్. విత్ ది A to G there are 7 రూల్స్, ABCDEFG. ఈ 1వ రూల్ అనేది అవుట్ ఆఫ్ 7 సబ్ రూల్స్లో ఏదో ఒక రూల్తో ఫస్ట్ ఇది సాటిస్ఫై అవ్వాలి. సెకండ్ కండిషన్ 1-7-10 కనెక్షన్, థర్డ్ కండిషన్ ప్రాణాలాడ్, 4th కండిషన్ ఆర్క్ రూల్, 5th అనేది ప్యూర్లీ చాయిస్ ఉంటే ఇంకా యాక్యురస్గా మనం టైంని ప్రిడిక్ట్ చేయడానికి వీలవుతుంది. అయితే మొట్టమొదటి ప్రాణాలాడ్ అనేది ఇదిగోండి, ప్రాణాలాడ్ అనేది 3rd రూల్ అండి. ప్రాణాలాడ్ కూడా 1-7-10 కనెక్షన్ అవ్వాలి అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనకి ఒక నేటివ్స్ బర్త్ చార్ట్. So we are talking about Prana Lord of Dasha or yes, Prana Lord, the moment Moon's Prana Lord. Moon's Prana Lord means nothing but Dasha. Dasha only, yeah. Dasha. Okay. Dasha, Bhukti, Antara, Sushma, Prana. Okay. ఇప్పుడు ఫస్ట్ there are 5 steps. ఫస్ట్ చూడండి, ఫస్ట్ కాస్టింగ్ ద హారోస్కోప్ యాజ్ పర్ గివెన్ డేటా. జస్ట్ మనం ఏం చేస్తాం, వాళ్ళు ఇచ్చిన డేటు టైము ర్యాండమ్గా వాళ్ళు ఏమి ఇస్తారో అదే మనం చార్ట్ తయారు చేస్తాము. చెక్ వెదర్ ద ప్లానెట్స్ కోరూల్ ద ఎసెండెంట్ సాటిస్ఫై ద నెసెసరీ కండిషన్స్ యాజ్ స్టేటెడ్ అబోవ్. ఇప్పుడు మీకు చెప్పాను ఎసెండెంట్ కోరూలింగ్ ప్లానెట్స్ అనేవి 1-7-10తో కనెక్షన్ ఉందా లేదా చూస్తాము. థర్డ్ స్టెప్, ఇఫ్ ద కండిషన్స్ ఆర్ నాట్ మెట్ వీ నీడ్ టు అడ్జస్ట్ ద హారోస్కోప్ అండ్ ఫిక్స్ ద సైన్ స్టార్స్. అప్పుడు మనం ఏం చేస్తామంటే అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అంటే విల్ జస్ట్ షిఫ్టింగ్ అనమాట, షిఫ్టింగ్ ఆఫ్ ది బర్త్ టైం మ్యాక్సిమం చూడండి ఇక్కడ విత్ రెక్టిఫైడ్ టైం షుడ్ బి విత్ ఇన్ +or-10 minutes. వాళ్ళు ఇచ్చిన టైంకి మ్యాక్సిమం టైం 10 minutes అండి, అంతకు మించి ఉండదండి. 4th స్టెప్, చూస్ ద సబ్ అండ్ సబ్ లాట్స్ విచ్ ఎస్టాబ్లిష్ రిలేషన్ విత్ మూన్ స్టార్ లాట్. ఇదిగోండి ఇది మెయిన్ మనకి ఎసెండెంట్ సంబంధించినటువంటి సబ్ లాట్స్ మూన్ స్టార్తో సరిపోవాలి. 5th ఇక్కడ ఎస్ఎస్ ఆర్క్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ హారోస్కోప్ యాజ్ గివెన్ బిలో సజెస్టెడ్ మెథడ్. చూడండి ఇక్కడ ఇఫ్ మేల్ హారోస్కోప్ అనుకోండి, దిస్ ఈజ్ న్యూ రూల్. జస్ట్ లుక్ ఎట్ ద స్లైడ్. ఇఫ్ ద ఎసెండెంట్ రైజెస్ ఇన్ మేల్ సైన్ ఎస్ఎస్ఆర్ షుడ్ బి సెట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సబ్ ఆఫ్ ఆర్క్. ఇక్కడ చూడండి ఇది మేల్ సైన్ అనుకోండి, అది ఎస్ఎస్ఆర్క్లో ఫస్ట్ 50లో ఉండాలి. ఇఫ్ ద ఎసెండెంట్ రైజెస్ ఇన్ ద ఫిమేల్ సైన్ అనుకోండి, అంటే మేల్ హారోస్కోప్ అవుతూ ఫీమేల్ అయినప్పుడు అది సెకండ్ హాఫ్లో వచ్చినట్టుగా అడ్జస్ట్ చేయాలి. మనం చెప్పుకున్నాం ఇందాక గ్రేటర్ దెన్ 50% అనేది. If an horoscope all the planets are in the sublots which are in male sign, then the above rules of the setting arc may be ignored. అలా కానీ ఉంటే రేర్ కండిషన్లో 3rd పాయింట్ మనకి వ్యాలిడ్ అవుతుంది. రేర్ కండిషన్స్, ఇన్ అదర్ వర్డ్స్ ఆర్క్ కెన్ బి సెట్ ఇన్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ హాఫ్. 3rd ఈజ్ ఇన్ రేర్ కండిషన్. ఫిమేల్ హారోస్కోప్కి వస్తే ఇఫ్ ద అసెండెంట్ రైజెస్ ఇన్ ఫిమేల్ సైన్ ఫస్ట్ హాఫ్లో ఉండాలి. ఇఫ్ ద అసెండెంట్ రైజెస్ ఇన్ ద మేల్ సైన్ సెకండ్ హాఫ్లో ఉండాలి. If the condition, 3rd point, if in a horoscope all the planets are in the sublots of the which are in female sign, then the above rules for setting, the rules of setting the arc may be ignored. In other words, arc can be set in the first or second half. This is the rule. So remember that fixing the ascendant with the chosen planets and setting the sub arc in the relevant half can at best only gives us an approximately correct horoscope. This is manaki
బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఈ ప్రొసీజర్ మనం చేస్తే దీన్ని బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇఫ్ యూ చేంజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ విత్ ఇన్ ద రెలవెంట్ హాఫ్, యూ విల్ నోటీస్ దట్, అలాగే మనం చేసే క్రమంలో మీకు అది నేను లైవ్లో చూపిస్తాను. అది విల్ నోటీస్ దట్ సబ్ లాట్ ఆఫ్ ద అదర్ కస్పల్ పొజిషన్ ఆల్సో మే చేంజ్. సో యూ మే నీడ్ టు చేంజ్ ద సబ్ లాట్ ఎన్ష్యూర్ ప్రాపర్ సబ్ లాట్స్ ఆఫ్ అదర్ కస్పల్ పొజిషన్స్. అవి కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎస్ఎన్ఎన్ చేంజ్ చేస్తూ ఉంటే మిగతా కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. So we have to take into, we have to be very cautious while doing birth time rectification. So let us take an example. నేను డే టు టైము నేను మీకు ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు. ద టైమ్ హెస్ గివెన్ 13:55 hours. చూడండి ఇది. సో లెఫ్ట్ పార్ట్ ప్లానెటరీ పొజిషన్, రైట్ పార్ట్ కస్పల్ పొజిషన్ ఉంది. ఇక్కడ నేను మీకు పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్ కిందలో నేను చార్ట్లో తయారు చేయలేదు, అది జస్ట్ మిస్డ్. ఓకే, లగ్న కస్పల్ అంటే ఇక్కడ పర్సెంట్ ఆఫ్ ఎస్ఆర్కు ఇక్కడ వస్తుంది. సో లగ్నాలో వస్తుంది సైన్ ఇక్కడ అంటే అడిషనల్ కాలం ఇది నాట్ ఇన్సర్టెడ్ హియర్. సో ఇలా ఉంది ఒక చార్ట్. దీన్ని మనం బర్త్ టైం రెక్టిఫై చేయగలమా? షల్ వీ యాక్సెప్ట్ 13:55 hours ఈజ్ ది స్టాండర్డ్ బర్త్ టైం అనేది ఇవాళ మన క్లాస్లో స్టడీ చేద్దామండి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి, స్టెప్ 1 అంటే ఆల్రెడీ చార్ట్ తయారు చేస్తాం, స్టెప్ 1 అయిపోయింది. నౌ వీ గో టు సెకండ్ స్టెప్. ఇక్కడ co-rulers ఆఫ్ ద అసెండెంట్, జస్ట్ లుక్ ఎట్ దిస్ టేబుల్. వాట్ ఆర్ ద co-rulers ఆఫ్ ద అసెండెంట్? మార్స్, మెర్క్యూరీ, మూన్ అండ్ జూపిటర్. దీస్ ఆర్ ది 4 co-rulers ఆఫ్ ద అసెండెంట్. జస్ట్ లుక్ ఎట్ దిస్ టేబుల్. మార్స్, మెర్క్యూరీ, మూన్ అండ్ జూపిటర్ co-rule the ascendant. These planets need to signify 1, 7, 10. అది మనకి 1, 7, 10కి కనెక్టివిటీ కావాలి, 4 రూలర్స్ కూడా. ఫస్ట్ లెట్ us టేక్ మార్స్. సో మార్స్ ఇక్కడ ఉన్నాడు చూడండి. మార్స్ ఈజ్ ఇన్ మెర్క్యూరీ స్టార్. నెక్స్ట్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ మార్స్ స్టార్. సో మ్యూచువల్ ఎక్స్చేంజ్. సో బోత్ ఆర్ ఇన్ పొజిషనల్ స్టేటస్. ఆర్ యు అగ్రీ విత్ మీ? Mars is in Mercury star. Yes, sir. Mercury is in Mars star. So thus both Mars and Mercury have PS. So Mercury, just look at this table. Mercury, where the Mercury position, when positional status undi kabatti, we have to take into consideration where the Mercury has posited. Mercury is Libra in 416. Libra 416 means, so 11 starts at Libra, 16, 20. 10th house, sir. So Mercury posited in 10th house. So 10th connection has come at star level. Just look at this table. Mercury, Mars in the Mercury star, Mercury position in 10th house. So Mars got Mercury in position in 10th. So Mars has connection with 10th house. So Mars and Mercury are placed. Mercury placed in 10th house appears 1. Just look at. Mercury appears 1. So ikkada manaki em vachindi ikkada. So Mars appears 1 and qualifies place. Thus we say that Mars and Mercury satisfy the necessary conditions. ఇలా చూడండి, Mars and Mercury both are, Mercury in the star of Mars. Mars is one of the co-ruler of ascendant. ఓకే, సో ఇక్కడ మనకి 1, 7, 10 రూల్ ఎలా వచ్చింది చూడండి. Mars appears in, thus we see that Mars and Mercury satisfy the necessary conditions. Next co-ruler, Mars and Mercury over. Next moon. Moon is in chart as PS. ఉందా లేదో చూద్దామండి. Moon is in his own star. So moon has position status. Moon ఎక్కడున్నాడు చూడండి. Taurus 1906. 1906 means he positioned in 6th house. మనకు కావాల్సింది 1, 7, 10. మనం అది చెక్ చేద్దాం 1, 7, 10లో ఉందా లేదా అనేది మనకి మెయిన్. చూడండి, మూన్ ఈజ్ ద co-ruler of 1. ఓకే, మూన్ ఈజ్ co-ruler of 10 అండ్ co-ruler of, చూడండి, స్టార్ లెవెల్లో 10th house కనెక్షన్ ఉంది, సబ్ లెవెల్లో 1th కనెక్షన్ వచ్చింది. సో it's in the sub of 7th also, I think. Star of 7th. 7th house also, right? Very good. Yeah. 1, 7, 10. So moon got 1, 7, 10 connection. So next, Jupiter. We will come into Jupiter. Whether Jupiter, we will check whether Jupiter has PS or not. Just look at this. Jupiter, there is no planet is on Jupiter star. So Jupiter got PS. Jupiter is posited in itself. చూడండి, Jupiter ఎక్కడ ఉన్నాడో. Jupiter is in 10th house.
సో జూపిటర్ యాజ్ పిఎస్ అండ్ ప్లేస్ ఇన్ 10th అండ్ appears జూపిటర్ పిఎస్ రావడం కంపల్సరీ అండి? సార్ పిఎస్ రావడం కంపల్సరీయా? పిఎస్ అలాగే లేదు లేదు రావాలనే లేదండి, వస్తే మనం పొజిషన్ కన్సిడర్ చేస్తామండి, లేదంటే స్టెల్లా స్టేటస్ లేకపోతే స్టెల్లార్ స్టేటస్కి వెళ్తాము, వెళ్ళి 1710 ఉందా లేదా చెక్ చేస్తాము అంతే. వస్తే ఆ పొజిషన్ కూడా కన్సిడర్ చేస్తాం. చూడండి, జూపిటర్ ఈజ్ ఇన్ మార్స్ స్టార్ అండ్ వీనస్ సబ్, మార్స్ appears in 17, వీనస్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మళ్ళీ పొజిషన్ స్టేటస్ వచ్చింది, అయిపోయింది. నెక్స్ట్ మనం స్టెల్లర్ స్టేటస్ చెక్ చేయాలి. జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్. సో మార్స్ ఆల్రెడీ మనం చెక్ చేసాం కదా, అండ్ వీనస్, మార్స్ appears in 1, వీనస్ appears in 7 and 10. సో జూపిటర్ సిగ్నిఫైస్ రెలవెంట్ హౌసెస్ 1, 7, 10. సో ఇక్కడ మనం అసెండెంట్ co-rulers, all co-rulers are satisfied with the conditions of 1, 7, 10. ఓకేనండి. నెక్స్ట్ స్టెప్ 3కి వెళ్దాం. ఇది ఫిమేల్ హారోస్కోపా మేల్ హారోస్కోపా చూద్దాం ఒకసారి. సో సబ్ లార్డ్ ఆఫ్ ద అసెండెంట్ ఇక్కడ చూడండి, జస్ట్ లుక్ ఎట్ ద టేబుల్. సబ్ లార్డ్ ఆఫ్ ద అసెండెంట్ జూపిటర్, మూన్ స్టార్ లార్డ్ మూన్ అండి. సో మూన్కి జూపిటర్కి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. చూడండి, జూపిటర్ ఎక్కడ కూడా కనపడలేదు మూన్తో, దే హ్యాస్ నో లింక్ విత్ మూన్. మనం మరొకసారి చూడండి, మూన్ ఈజ్ ఇన్ మూన్ స్టార్, లగ్నా కస్పల్ సబ్ లార్డ్, అసెండెంట్ సబ్ లార్డ్ జూపిటర్. ఈ జూపిటర్కి మూన్కి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. చూడండి, జూపిటరు సైన్లో స్టార్లో లేడు, సబ్లో లేడు, సబ్లో లేడు. అలాగే బోత్ ఆర్ నాట్ ఇన్ ఈ సేమ్ స్టార్. అంటే మనం చెప్పినటువంటి రూల్స్ చూడండి, ఫస్ట్ రూల్స్లో ఏది అక్కడ సాటిస్ఫై కాలేదు. ఇదిగోండి, ఇదే ఫస్ట్ రూల్. ద సబ్ లార్డ్ అసెండెంట్ ఇక్కడ జూపిటర్ వచ్చాడు, మేబీ మూన్ స్టార్ లార్డ్ అవ్వలేదు. సో ద స్టార్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ ఆఫ్ ద సబ్ లార్డ్ అసెండెంట్ జూపిటర్ ఉన్న స్టార్ కానీ సబ్ కానీ మూన్ స్టార్గా రాలేదు. సి కండిషన్ చూడండి, ద స్టార్ లార్డ్ ద మూన్ కెన్ బీ ఇన్ ద స్టార్ ఆర్ సబ్ లార్డ్ అసెండెంట్. ఇది థర్డ్ కూడా యాడ్స్ కాలేదు. మూన్స్ ఇట్ సెల్ఫ్ కమ్స్ ఏ ద సబ్. ఇప్పుడు మూన్ కానీ వచ్చి ఉండుంటే డి కండిషన్ సాటిస్ఫై ఉంది. సో డి కండిషన్ కూడా కాలేదు. ద టూ ప్లానెట్స్ ఆర్ సెట్ టు బి రిలేటివ్ దే ఆర్ ఇన్ ద సేమ్ స్టార్. రెండు కూడా ఒకే స్టార్లో ఉంటే అప్పుడు ఈ రూల్ ప్రకారం, ఈ అనే కండిషన్ ప్రకారం దీన్ని మనం ఓకే చేసేవాళ్ళం. అది రాలా. రాహుకేతు కానీ వస్తే, రాహుకేతు రాలేదు కాబట్టి మరి గొడవలేదు. ఇక్కడ మనకి ప్లానెట్ ప్లేస్ ఇన్ ద భావ యాక్సెస్ వర్చువల్ సబ్ లార్డ్ ఆఫ్ దట్ భావ, ఇక్కడ అలా కూడా రాలేదు. అంటే లగ్నంలో ఉన్న ఏదైనా ప్లానెట్ ఉందా అని చూడాలి, అలా కూడా లేదు. అంటే అసెండెంట్ స్కార్పియోలో ఉంది, స్కార్పియోలో ఏదైనా ప్లానెట్ ఉందా చూడండి, ఏ ప్లానెట్ కూడా లేదు. సో ఇక్కడ మనకి ఫస్ట్ కండిషను స్టెప్ 2 సరిపోయింది, స్టెప్ 3 దగ్గర వచ్చేటప్పటికి సరిపోవట్లే. ఇక్కడ నేను మీకు ఆర్క్ చూపించలేదు. ద సబ్ ఆఫ్ ఆర్క్ అసెండెంట్ 36.66. అంటే అర్థం ఏంటి, ఇది సైన్ చూడండి, సైన్ ఈజ్ స్కార్పియో, ఇది ఫిమేల్ సైన్. ఇక్కడ 50 కన్నా తక్కువ వచ్చింది అంటే ఏమై ఉండాలి, ఇది ఫిమేల్ హారోస్కోప్ అయి ఉండాలి. మరొకసారి వినండి, ద సైన్ ఈజ్ అరైజింగ్ అట్ స్కార్పియో ఈజ్ ఎ ఫిమేల్ సైన్. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఇక్కడ రాలేదు, నేను చార్ట్లో చూపించలేకపోయాను. 36.66 అని వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ కనబడుతుంది అండి, ఎస్ఎస్ఆర్ అనేది ఇక్కడ కనబడుతుంది. సో 36.66 మీన్స్ లెస్ దెన్ 50%. ఇది ఫిమేల్ సైన్, ఇది ఫిమేల్ అయి ఉండాలి, నేటివ్ అయి ఉండాలి, అయినప్పుడే ఇది మనకి 36.66 కనబడాలి. సో let us now see that whether subsolar ascendant established with moon star. ఇప్పుడు మీకు చెప్పాను జూపిటర్ మళ్ళీ చూద్దాం, మరొకసారి చూద్దాం. ఇక్కడ లగ్నా కస్పల్ సబ్ లార్డ్ జూపిటర్ ఇన్ మార్స్ స్టార్, వీనస్ సబ్. జూపిటర్ నాట్ రిలేటెడ్ విత్ మూన్ స్టార్, అందుకని స్టెప్ 4 కూడా సాటిస్ఫై కాల. సో మన కంక్లూజన్ ఏం చెప్తాము, జూపిటర్ కెనాట్ బి ద రైట్ ప్లానెట్ టు అపియర్ యాజ్ సబ్ లార్డ్ అసెండెంట్. సో ఇక్కడ జూపిటర్ ఉంటే అంటే 13:55 అవర్స్కి ఇక్కడ జూపిటర్ వస్తున్నాడు. సో జూపిటర్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకని, జూపిటర్ హ్యాస్ నో కనెక్షన్ విత్ మూన్ స్టార్ లార్డ్. మరి జాగ్రత్త వినాలి పాయింట్. ఎందుకు ఇక్కడ జూపిటర్ ఈ టైం సరిపోదు, ఈ టైం కరెక్ట్ కాదు. ఎందుకు కాదు, ఈ టైం కానీ మన సాఫ్ట్వేర్లో వేస్తే ఇక్కడ సబ్ లార్డ్ జూపిటరే వస్తాడు. సో జూపిటర్ మస్ట్ బి కనెక్టెడ్ విత్ మూన్ స్టార్ లార్డ్. సో వాట్ ఎవర్ ద స్టార్ హియర్ కమ్, దట్ మస్ట్ బి రిలేటెడ్ విత్ జూపిటర్. సో హియర్ దేర్ ఈస్ నో కనెక్షన్ విత్ దట్, హెన్స్ ఈ టైం తప్పు. మరి ఇది ఎలా కరెక్ట్ చేయడము, అప్పుడు ఏం చేస్తామంటే స్టెప్ 5 టు చూస్ ద రైట్ ప్లానెట్ దట్ కెన్ బి ఫిక్స్డ్ యాజ్ ద సబ్. ఇప్పుడు మరి అక్కడ ఆ ప్లేస్లో ఏముండాలి,
సో అసెండెంట్ సబ్లాడ్ ఏమై ఉండాలి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి చూద్దామండి. ఏమి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ పాయింట్ ఆధారంగా మనం డిసైడ్ చేస్తాం. స్టెప్ 5, బీ కాషియస్ వైల్ ఐఎమ్ రీడింగ్. To choose the right planet that can be fixed as the subplot of the ascendant, we need to scrutinize the planetary table to find out which planets are related to moon star lord. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మూన్ స్టార్ లార్డ్ మాత్రమే ఇక్కడ కనపడాలా. మూన్ స్టార్ లార్డ్ ఏం కనబడుతుంది? మూన్ కనబడుతుంది. మూనే ఉంది సార్. మూన్ ఉంది చూడండి, మూన్ ఉంది. రాహు కేతు రిప్రజెంట్ మూన్. ఎస్, రాహు కేతు కూడా కనబడాలి చూడండి. మూన్, మెర్క్యూరీ అండ్ రాహు. సో ఇక్కడ ఈ 3 కనపడాలి. ఇక్కడ రాహు వచ్చినప్పటికీ రాహు రిప్రజెంట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో రాహు రిప్రజెంట్ సాటర్న్ అండ్ మూన్. సో దేర్ మే బీ ఛాన్స్ ఇక్కడ లగ్నాకస్పల్ సబ్లాడ్గా ఏ ప్లానెట్ రావాలి అంటే మూన్ స్టార్తో లింక్ ఉన్నటువంటివి రావాలి. ఇదర్ మూన్, మెర్క్యూరీ, సాటర్న్ అండ్ మూన్, రాహు, ఇవి మనకు కనెక్టివిటీ రావాలి. అంటే ఇక్కడ మనకు రావాల్సినటువంటి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? దేర్ హౌ మెనీ ప్లానెట్స్ హ్యావ్ ది ఛాన్సెస్? ఇక్కడ ఫస్ట్ మూన్, దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ మూన్, దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ మెర్క్యూరీ, దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ రాహు, దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ సాటర్న్. ఒప్పుకుంటారండి? ఆర్ అగ్రీ విత్ మీ? సన్, మూన్, రాహు. ఇక్కడ సన్ కూడా మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము చూడండి. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్. ఇక్కడ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ సన్ కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. చూడండి, రాహు ఈజ్ ద స్టార్ ఆఫ్ మూన్, సన్ ఈజ్ ఆల్సో స్టార్ ఆఫ్ మూన్, మూన్ ఈజ్ ద స్టార్ ఆఫ్ మూన్. సో ఈ స్టార్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సన్, మూన్, రాహు, సాటర్న్ అండ్ కేతు. కేతుకి ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము? కేతు అగైన్ మూన్ సైన్ లాడ్, అంటే మూన్ రిప్రజెంటేటివ్ కేతు. సో ఇక్కడ కేతు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో అవుట్ ఆఫ్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? సన్, మూన్, రాహు, సాటర్న్ అండ్ కేతు ఆర్ రిలేటెడ్ టు మూన్. హియర్ మూన్ స్టార్ ఇట్ ఇస్ మూన్. సిన్స్ రాహు ఇస్ ద సబ్సబ్ ఆఫ్ ప్రొసీడ్స్. అయితే ఇందులో మనం ఏం తీసుకోవాలి చూడండి, మనం చెప్పాం మ్యాక్సిమం టైం ఏమిటి అవ్వాలి? మనకి నియరెస్ట్ ఏంటో చూస్తామండి. సన్ ఇప్పుడు మనకి జూపిటర్ ఉన్నాడు. జూపిటర్కి నియరెస్ట్ ప్లానెట్ ఏమవుతుంది? సన్, మూన్, రాహు, సాటర్న్. సో ఎయిదర్ రాహు ఆర్ సాటర్న్ హ్యాస్ టు కమ్. ఓకేనండి? ఆర్ యు అగ్రీ విత్ మీ? జస్ట్ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ జూపిటర్ నియరెస్ట్ ప్లానెట్ అని ఎలా తెలుస్తుంది సార్ మనకు? నియరెస్ట్ ప్లానెట్ అంటే మనకి వింశోత్తరి దశాక్రమంలో రాహు తర్వాత జూపిటర్ వస్తాడు కదండి. జూపిటర్ తర్వాత సాటర్న్ వస్తాడు. వస్తే రాహు రావాలి లేదా సాటర్న్ రావాలి. ఓకే సార్? సో ఇక్కడ మనం సాటర్న్ వచ్చాడంటే ఈ జూపిటర్ బదులు సాటర్న్ కానీ రాహు కానీ రావడానికి ఛాన్స్ ఉంది అని మనం మన ఉపయోగించాలి కొంత సెన్స్ అనమాట. ఇక్కడ మన క్రియేటివిటీ ఇక్కడ ఉపయోగించాలి. వీ ఆల్సో నీడ్ టు సెట్ ద టైమ్స్ వేర్ టు ఎస్ఎస్ఆర్క్. ఇప్పుడు ఇక్కడ సాటర్న్ కానీ పెట్టినట్లయితే, ఇక్కడ సాటర్న్ పెడితే ఇక్కడ ఎస్ఎస్ఆర్కి చేంజ్ అయిపోతుంది. 50% కన్నా తక్కువ ఉండాలి. ఎప్పుడైతే సాటర్న్ పెట్టామో మోర్ దెన్ 50% అయిపోతుంది. ఇది ఫిమేల్ హారోస్కోప్ కాబట్టి ఇది ఖచ్చితంగా 50 కన్నా తక్కువ ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా దేర్ ఈస్ నన్ అదర్ ఆప్షన్ విత్ ఓన్లీ రాహు. సో రాహు ఇక్కడ రావాలి. రాహు రావాలంటే ఏం చేయాలి? మనం టైంని కొద్దిగా మనం మాడిఫై చేయాలి. చూడండి, సో ఇఫ్ వీ సెట్ ద టైమ్ 13:14:07 hours, we get రాహు యాజ్ ఎ సబ్స్టార్. ఎలా డిసైడ్ అవుతుంది సార్? ఎస్ఎస్ఆర్ కన్నా ఎలా డిసైడ్ చేస్తారు? అది థియరీ సార్, అది చూద్దాం మనకు సందర్భంలో చెప్తాను. అది 2 రకాల ఆర్క్స్ అండి. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్క్ అనేది, పర్సంటేజ్ ఆఫ్ ఇంకొక గుర్తు రావట్లేదు, ఇంకొక ఆర్క్ అండి. ఈ రెండింటి ఆధారంగా డిసైడ్ చేస్తారండి. మీకు ఒక్కసారి ఆ సాఫ్ట్వేర్ చూపిస్తాను అండి, జస్ట్ ఆ లైవ్లో చూపిస్తాను. జస్ట్ ప్లీజ్ వెయిట్. కొంచెం వెయిట్ చేయండి, టైం తీసుకుంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్క్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ పిఆర్క్. జస్ట్ లుక్ ఎట్ దిస్ టేబుల్. చూసారు, ఇది ఫిసిస్ ఫిమేల్ సైన్. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్క్ లెస్ దెన్ 50. సో ఖచ్చితంగా అది ఫిమేల్ కనెక్టివిటీ ఉండి తీరాలి అని చెప్తుంది. కనబడుతుందండి? ఇది స్క్రీన్ చిన్నదిగా కనబడుతుందా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. కనబడుతుందా?
సో ఇది మనం సార్ జూమ్ చేయండి సార్. ఇది జూమ్ మనమైనా జూమ్ చేసుకోవచ్చండి దాన్ని. ఎవరిది వాళ్ళు జూమ్ చేసుకోవాలండి. చూడండి ఇది స్క్రీన్ షేరింగ్లో ఉంది కదా, జూమ్ అవట్లా. ఎవరి మటుకు వాళ్ళు చేసుకోవచ్చు సార్. సార్ ఫుల్ స్క్రీన్ లో పెట్టండి సార్, అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఫుల్ స్క్రీన్ పెట్టమంటున్నారా? 46.62 ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే పార్టిసిపెంట్స్ కూడా కనబడుతున్నారు. మీరు ఫుల్ స్క్రీన్ పెట్టేశారంటే ఆటోమేటిక్ గా లైవ్ సెషన్ లో చూద్దాండి సార్. అక్కర్లేదు సార్, ఎవరి దానిలో వాళ్ళు చేసుకోవచ్చు. జూమ్ మీరు ఒకసారి జూమ్ చేసి చూడండి. లైవ్ సెషన్ లో నేను చేస్తాను అది మీకు. నేను ఫుల్ స్క్రీన్ లో ఉన్నాను సార్, అవ్వట్లేదు అందుకని చెప్తాను. అదే నాకు అవ్వట్లేదు. జస్ట్ మీకు చెప్పడానికి కోసం చూపిస్తున్నా. నేను నెక్స్ట్ రేపు లైవ్ సెషన్లో అది దాన్ని మీకు మీట్ అవుతాను. జూమ్ అయిపోతుంది సార్. ఓకే సార్. సో ఇలా ఈ ఎస్ఆర్కి అడ్జస్ట్ చేస్తాం. దీన్ని ఏం చేస్తాం చూడండి, ఎస్ఆర్కి చేంజ్ చేయాలనుకోండి, దీన్ని మనం టైంని మారుస్తుంటామండి. ఇగోండి టైం మారిందిగా, చూసారా? ఇగోండి ఈ సెకండ్స్ని మార్చామనుకోండి, ఎస్ఆర్కి చేంజ్ అయింది. చూడండి చేంజ్ అవుతుంది, చూస్తున్నారా? అవును సార్. సో ఈ రకంగా మనం రెక్టిఫై చేస్తామండి టైంని. బర్త్ టైం రెక్టిఫై చేసుకుంటాం. చూడండి నేను ఇక్కడ మినిట్స్లో చేంజ్ చేస్తున్నా. చూడండి పర్సంటేజ్ ఆఫ్ 38.43 వచ్చింది. అంటే 21 మినిట్స్కి 21 మినిట్స్కి 43.15 అయింది. ఇగో మారిపోయింది ఈసారి. అంటే మోర్ దెన్ 50 నుంచి మళ్ళీ లెస్ దెన్ 50కి మారిపోయింది. ఎస్ఆర్ కంటే ఏంటి, పిఆర్ కంటే ఏంటి అది తర్వాత చెప్దాం మేడం గారు. అది మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేటప్పుడు చెప్తాను మీకు అది. సో ఇవాళకి మనం ఎలా చేంజ్ చేసుకోవడానికి కాన్సెప్ట్ దగ్గర ఆగుదామండి. సార్ కేపీలో రూలింగ్ ప్లానెట్స్ బట్టి బీటీఆర్ చేయొచ్చు అని ఉందండి సార్. చేయొచ్చు. కేపీలో ఉన్నటువంటిది ఎక్స్టెంట్ మనకి కస్పల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కేపీ నుంచి ముందుకు వెళ్ళేటువంటిదండి. ఇంకొంచెం యాక్యురసీగా వెళ్ళారండి ఈ సిస్టంలో. ఓకే సార్. ఇవ్వండి సార్ అక్కడ మార్స్ ఫస్ట్ అపీర్ అయింది కదా ఇందాక 1710 చూసినప్పుడు. అది కోరూర్ అసెండెంట్ లో కోరూలర్ గా వచ్చినందుకు మనం తీసుకున్నామా ఫస్ట్ హౌస్ అపీర్ అవుతున్నట్లుగా మార్స్ ని? అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ చెక్ చేస్తామండి. అక్కడ మార్స్ని ఫస్ట్ హౌస్లో వచ్చాడుగా వాడు కోరూలర్గా, అసెండెంట్లో వచ్చాడుగా కోరూలర్గా, అలాగే తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే టైంని 13ని 13-14-07గా చేంజ్ చేయగానే ఎస్ఆర్కి రాహు యాజ్ అ సబ్సలాడ్, అక్కడ రాహు వచ్చి ఎస్ఎస్ఆర్కి 25% అని ఫిక్స్ అవుతుంది. ఇలా టైంని మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాసిబిలిటీ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ద కరెక్ట్ హారోస్కోప్ ఫర్ ది గివెన్ డేటా. అదర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆర్ కీపింగ్ ద ఎస్ఎస్ అంటే సబ్సబ్లాట్ ఆఫ్ ద అసెండెంట్ యాజ్ మూన్, కేతు, శాటర్న్ అండ్ సన్. ఇక్కడ మిగతావి కూడా ఉన్నాయి, వాటితో కూడా మనం చెక్ చేయాలి. ఇవి కూడా ఈ కండిషన్స్ అలా చెక్ చేసుకుంటూ మళ్ళీ మొదటి కండిషన్స్కి సరి రావాల్సి ఉంటుందన్నమాట. సో వీ నౌ హ్యావ్ టు చెక్ వెదర్ రాహు, ఇక్కడ మనం రాహు తీసుకున్నామండి. రాహుకి 117 రూల్స్ సాటిస్ఫై అవ్వాలి కదా. ఇందాక జూపిటర్ వచ్చాడు, జూపిటర్ మూన్ స్టార్ లాట్తో లింకప్ లేకపోవడం వల్ల మనం జూపిటర్ని ఎలిమినేట్ చేసాము. బట్ ఇక్కడ రాహు అనుకుంటున్నాం మనం. రాహు ఇప్పుడు 117 రూల్ రావాలిగా. సో ఇన్ దిస్ చార్ట్ రాహు రిప్రజెంట్స్ మూన్. ఇక్కడ రాహు రిప్రజెంటెడ్ మూన్ కాబట్టి మూన్ యాజ్ ఇట్ స్టార్ లార్డ్. సో వీ హ్యావ్ సీన్ ద అబౌవ్ చార్ట్. మూన్ సిగ్నిఫైస్ 117. ఇందాక మనం చూసాం మూన్ 117లో వచ్చాడు. దస్ వీ సే దట్ రాహు సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్. సో రాహు తీసుకుంటే ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోయాడు 117. మూన్ స్టార్లో మూన్ స్టార్లో ఉండటం వల్ల. Sir, but Rahu comes before Jupiter, na? So time should be less than the stated time. దట్ హెస్ టు బి గ్రేటర్ దెన్ రావాలండి. టైం ముందుకు తీస్తే రాదు, వెనక్కి అయితే వస్తుంది. అది చెప్తాను మీకు, అది చేసి చూపిస్తే మీకు తెలుస్తుంది, లైవ్లో చూస్తే తెలుస్తుంది. వీ నౌ చెక్ వెదర్ మూన్స్ పొజిషన్ ఎట్ ద బర్త్ సాటిస్ఫైస్ నెసెసరీ కండిషన్స్. ఇక్కడ మూన్ బర్త్డే మూన్ ఇక్కడ ట్రాన్సిట్ కూడా మనం చెక్ చేసుకుంటామండి. ట్రాన్సిట్ కూడా చెక్ చేసుకొని ట్రాన్సిట్లో కూడా సరిపోయిందా లేదా 117 రూల్ అని చూస్తే ఇది ఈ స్టెప్ 7 అనేది కొంచెం అడ్వాన్స్డ్ స్టెప్ ఇది. సో దస్ మూన్స్ పొజిషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ సాటిస్ఫైస్ నెసెసరీ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యాయి. చూడండి 13-13-55 తీసుకుంటే 13-14-20కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే సబ్ ఆఫ్ ఆర్కు రిమైన్స్ బిట్వీన్ 0 to 50% ఉంది. ద ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ దస్ క్యాన్ బి ఫిక్స్డ్ ఓన్లీ ఇఫ్ వీ నో ద డీటెయిల్స్ అబౌట్ జెనెటికల్ కనెక్షన్. ఇది ఈ 13-14-20 ఫైనల్ చేయాలి అంటే బర్త్ టైం అనేది రెక్టిఫై అయి ఉండాలి, అంటే పాస్ట్ జెనెటికల్ కనెక్షన్స్తో రావాలి. ఇప్పుడు చూడండి లగ్నాకస్పల్ సబ్సబ్లాట్ రాహు వచ్చినప్పుడు రాహు సాటిస్ఫైడ్ ఆల్ కండిషన్స్. మన ఇప్పుడు మీరు అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు మళ్ళీ చార్ట్ బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే సరిపోతుంది. రాహు 117 రూల్ ఏ విధంగా రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ కదా. చూడండి
రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్. మూన్ 1/7 వచ్చేసిందిగా, కాబట్టి 1/7 రూల్ సరిపోయింది. లగ్నాకస్పల సబ్సప్లాడ్ రాహు ఇన్ ద మూన్ స్టార్. మరొకసారి చూడండి చార్ట్, ఈ చార్ట్ని అక్కడ అనుకోండి. లగ్నాకస్పల సబ్సప్లాడ్ రాహుకా అయితే మూన్ స్టార్ రాహుతో లింక్ రావాలి. చూడండి, మూన్ రాహు ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ఆర్కి సరిపోయింది, 1/7 రూల్ సరిపోయింది. ఓకేనండి, ఈ రకంగా మనం టైమ్ ఆఫ్ బర్త్ని రెక్టిఫై చేస్తాము. ఇది మీకు లైవ్లో ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సాఫ్ట్వేర్స్ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్స్తో మీరు పార్టిసిపేట్ చేస్తారు. సాఫ్ట్వేర్స్ అప్పటికి ఇన్స్టలేషన్ కూడా ఎలా చేయాలి, సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి కూడా నేను ఒక క్లాస్లో లైవ్ డెమో ఇస్తాను. అప్పుడు మీరు మీ సిస్టంలో కొత్తగా తీసుకున్న వాళ్ళకి అది యూస్ఫుల్గా ఉంటుంది. పాత వాళ్ళకి ప్రాబ్లం లేదు, అది ఇబ్బంది కలగదు, వాళ్ళు ఈజీగానే దాన్ని ఫాలో అయిపోతారు. ఓకేనండి, ఈ సెషన్ ఇక్కడికి నేను ఆపనా, రికార్డింగ్ ఆపనా? Yes, sir.